సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఎప్పటికో పాప విశుద్ధి పొందుతాడు. మసీ జీవనం సాగించే విప్రుడు మసీకుండ నరకంలో దుఃఖిస్తాడు. అటుపైని నల్లని పశువుగా 3 జన్మలు ఎత్తుతాడు. 3 జన్మలు నల్లగొర్రె అవుతాడు. ఆ పైని తాడి చెట్టుగా పుడతాడు. కడపటికి విశుద్ధుడవుతాడు. ధాన్యాది సస్యాలను, తాంబూలాన్ని, ఆసన తల్పాలను అపహరించేవాళ్లు చూర్ణకుండ నరకకూపంలో యమబాధలు అనుభవిస్తారు. మేష జాతిలోనూ, కుక్కుట జాతిలోనూ 3 జన్మలు ఎత్తుతారు. ఆ పైని వానర జన్మ, కాస వ్యాధి పీడ, దారిద్ర్యం, అల్పాయుర్దాయం, వంశహాని, చివరికి పాప విశుద్ధి. విప్రుల సొమ్ము హరించి గానుగ చక్రం చేయించుకున్నవాడు చక్రకుండ నరకంలో శతాబ్దకాలం హింసలు అనుభవిస్తాడు. అటుపైని తైలకారుడుగా 3 జన్మలు ఎత్తుతాడు. వ్యాధి పీడితుడు, వంశహీనుడు అయ్యి పాప విమోచనం పొందుతాడు. విప్రుల గో ధనాల విషయంలో వంకరగా వ్యవహరిస్తే వక్రకుండ నరకానికి పోతారు. ఆ పైని వంకర టింకర అవయవాలతో పుడతారు. ఇలా 7 జన్మలయ్యాక గ్రద్దగా, పందిగా, పిల్లిగా, నెమలిగా 3 జన్మలు ఎత్తుతారు. అప్పటికి గాని పాపభారం తరగదు. బ్రాహ్మణుడై పుట్టి కూర్మ మాంసం తింటే కూర్మకుండంలో శతాబ్దం పాటు కూర్మాలతో భక్షింపబడతాడు. 3 కూర్మ జన్మలెత్తుతాడు. పందిగా, బిడాలంగా, నెమలిగా 3 జన్మలు ఎత్తి క్రమంగా పాప పంకిలం వదిలించుకుంటాడు. నెయ్యి గాని, నూనె గాని అపహరించిన వాళ్లు జ్వాలాకుండంలోనూ, భస్మకుండంలోనూ నరకయాతన అనుభవిస్తారు. మత్స్య మూషక జన్మలు 7 ఎత్తి పాప భారం తొలగించుకుంటారు. సుగంధ ద్రవ్యాపహర్తలు దగ్ధ కుండ నరకంలో దివారాత్రాలు దగ్ధులవుతారు. అటుపైని దుర్గంధికులుగా 7 జన్మలెత్తుతారు. మృగనాభిగా 3 జన్మలు తప్పవు. 7 మంథాన జన్మలు తప్పవు. అప్పటికి పాప ఫలానుభవం పూర్తి అవుతుంది. బల ప్రయోగంతో గాని, మోసం చేసి గాని ఇతరుల పిత్రార్జిత భూమిని కాజేసిన వాళ్లు తప్త సూచీకూపంలో పడి దగ్ధులవుతారు. 7 మన్వంతరాలు ఈ నరకం అనుభవించి 60,000 సంవత్సరాలు క్రిమికీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తారు. పాప కర్మల ఫలంగా నరక యాతనలు అనుభవించి పరిశుద్ధులై స్వీయ జాతిలో జన్మించాక శుభకర్మలు ఆచరించాలి. శుభ ఫలాలు దక్కుతాయి. మళ్లీ పాపాలే చేస్తే అలాగే నరకయాతనలు తప్పవు. సావిత్రి ధనలోభంతో ఎదుటివాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసిపత్ర నరకంలో యాతన పడతాడు. 14 మంది ఇంద్రులకు మారేటంత కాలం అందులో కత్తికోత అనుభవిస్తాడు. బ్రాహ్మణుడిని చంపినవాడు 100 మన్వంతరాలు అదే నరకంలో శిక్షింపబడతాడు. అటుపైని 100 శూకర జన్మలు, 7 కుక్కుట జన్మలు, 7 శృగాల జన్మలు, 7 వ్యాఘ్ర జన్మలు, 3 వృక జన్మలు, 7 మండూక జన్మలు ఎత్తుతాడు. అటుపైని 1 మహిష జన్మ ఎత్తి పాప విముక్తి పొందుతాడు. పల్లెలు, పట్టణాలు తగులబెట్టేవారు క్షురధారా నరకకూపంలో 3 యుగాల పాటు యమబాధలు పడతారు. తరువాత ప్రేతాకారంలో మరిన్ని సంవత్సరాలు తిరుగుతారు. ఆ పైని 7 జన్మలు మలభక్షకులై, 7 జన్మలు కపోతాలై, 7 జన్మలు శూల వ్యాధి పీడితులై, 7 జన్మలు కుష్టి వ్యాధి అనుభవించి శుద్ధి పొందుతారు. పరనిందాపరుడు, పరదోష ప్రచారకుడు, దేవ బ్రాహ్మణ నిందకుడు సూచీముఖ నరకంలో యుగత్రయ కాలం వేదనలు అనుభవిస్తారు. వృశ్చిక, వజ్రకీట, భస్మపికీట జన్మలు 7 ఎత్తి మానవుడై మహావ్యాధి పీడితుడై మరణించి శుద్ధి పొందుతాడు. గోడలకు కన్నం వేసి, తలుపులు బద్దలు చేసి, ఇళ్లలో చొరబడి వస్తువుల్ని దొంగిలించేవారు గోకాముఖ నరకంలో 3 యుగాలు యమకింకర బాధలు అనుభవిస్తారు. గిత్తలు, గొర్రెపుటేళ్లు, మేకపోతులు కొమ్ములతో కుమ్ముతుంటే, గిట్టలతో మట్టగిస్తోంటే హాహాకారాలు చేస్తారు. ఆ పైని వ్యాధిగ్రస్తమైన ఎద్దుగా 7 జన్మలు, మేషజాతిలో 3 జన్మలు, చాగజాతిలో 3 జన్మలు ఎత్తి మానవుడుగా దారిద్ర్యం, నిత్యరోగం, భార్యావియోగం, బంధువియోగం అన్నీ అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు. ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరి నుంచి కాజేసినా చోరుడు నక్రముఖ కుండంలో నలిగిపోవలసిందే. 3 శతాబ్దాల పాటు యమభటుల దండతాడనలు తినవలసిందే. ఆ పైని రోగిష్టి ఎద్దుగా 7 జన్మలు దుఃఖించి మానవుడై మహారోగిగా అందరితోనూ ఏవగింపబడి కడపటికి పరిశుద్ధి పొందుతాడు. ఏనుగుల్ని, గుర్రాల్ని, పశువుల్ని చంపినవాడు
గజదంశ కూపంలో 3 యుగాల పాటు యాతనలు అనుభవిస్తాడు. నాగదంతాలతో యమకింకరులు కుళ్ళుబొడుస్తుంటే కుయ్యో ముర్రోమని పెడబొబ్బలు పెడతాడు. అటుపైని ఆయా జంతువులుగా 3 జన్మలు ఎత్తుతాడు. నరుడై శుచి అవుతాడు. దప్పికతో వచ్చి నీళ్లు తాగుతున్న గోవును తరిమివేసిన మానవుడు గోముఖ నరకంలో పడి పురుగులతో కాగుతున్న నీళ్లల్లో మగ్గుతాడు. మన్వంతర కాలం ఈ శిక్ష అనుభవిస్తాడు. నరజన్మ ఎత్తి మహారోగ పీడతో మరణించి పాప ప్రక్షాళన పొందుతాడు. గోహత్య, బ్రాహ్మణ హత్య, స్త్రీ హత్య, భిక్షుహత్య, భ్రూణహత్య, గర్భస్రావం చేసినవారు, పొందుకోరరాని స్త్రీని పొందినవారు కుంభీపాక నరకంలో చతుర్దశేంద్ర సమకాలం హింసలు అనుభవిస్తారు. యమదూతలు నలిపేస్తారు, నిప్పుల్లో తోస్తారు, ఇనప ముళ్ల పొదల్లోకి విసురుతారు, కాగుతున్న నూనెలో ముంచుతారు, సలసలలాడుతున్న తామ్ర లోహ ద్రవంలో వేపుతారు. ఇన్ని అనుభవించి 100 గ్రద్ద జన్మలు, 100 పంది జన్మలు, 7 కాకి జన్మలు, 7 సర్పజన్మలు ఎత్తి 60,000 సంవత్సరాల పాటు విట్కృమిగా జీవించి ఆ పైని ఎద్దుగా 7 జన్మలు ఎత్తి మనిషై పుట్టి దరిద్రుడై కుష్ఠరోగ పీడితుడై అప్పటికి పాపభారం తొలగించుకుంటాడు. ఇక బ్రహ్మహత్య సమానాల గురించి రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.